ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం అండి. భక్తి న్యూస్కు స్వాగతం. మేషరాశి వారికి ఆగస్టు 25, 26, 27, 28 తేదీలు సాధారణ రోజులు కావు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక్కొక్క వ్యక్తి, ఒక మాట, ఒక అవకాశం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీ ముందుకొచ్చే ప్రతి వ్యక్తి మీకు మేలు చేయడానికి రావడం లేదు. ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తే మీ నమ్మకాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు. నమ్మండి, కానీ పరిశీలించకుండా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో, అప్పు విషయంలో, వ్యాపార భాగస్వామ్యం విషయంలో, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో, మీ సంతకం, మీ పత్రాలు, మీ బ్యాంక్ వివరాల విషయంలో ఎవరైనా ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకొక పరీక్ష ఎదురవుతుంది. అయితే ఇదంతా విన్న తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే సమయంలో మేషరాశి వారికి ఒక అద్భుతమైన శుభసూచన కూడా కనిపిస్తోంది. మీ చేతికి డబ్బు రావటం కంటే డబ్బు సంపాదించే తలుపు తెరిచే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. మీకు వెంటనే పెద్ద లాభం రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే ఒక పరిచయం రావచ్చు. ఒక ఉద్యోగం వెంటనే ఎక్కువ జీతం ఇవ్వకపోవచ్చు, కానీ మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ ముందుకు రావచ్చు. ఒక చిన్న సమాచారం, ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న పరిచయం మొదట సాధారణంగా కనిపించచ్చు, కాని తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు ఆ వ్యక్తిని కలవటం వల్లే నా జీవితంలో ఈ మార్పు వచ్చింది అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకండి. ఎందుకంటే చివర్లో ఈ 4 రోజుల్లో మేషరాశివారు తప్పకుండా పాటించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు కూడా చెప్తాను. వాటిలో మూడోది ముఖ్యంగా డబ్బు విషయంలో మిమ్మల్ని పెద్ద తప్పు నుంచి కాపాడే సూచనగా ఉంటుంది. ముందుగా మేషరాశివారి గురించి ఒక విషయం తెలుసుకోవాలి. మేషరాశి అంటే ధైర్యం, వేగం, ముందుండే స్వభావం. ఇతరులు ఒక పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే మేషరాశివారు మాత్రం చూద్దాం, మొదలు పెడదాం అని ముందుకు వెళ్ళిపోతారు. ఇదే మీ బలం. కష్టం వచ్చినప్పుడు వెనక్కి తగ్గరు. కుటుంబం కోసం ఎంతైనా చేస్తారు. నమ్మిన వ్యక్తి కోసం నిలబడతారు. ఎవరైనా సహాయం అడిగితే మీకు చేతనైనంతవరకు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇదే మీ గొప్ప లక్షణం కొన్నిసార్లు మీ బలహీనతగా మారుతుంది. ఎందుకంటే మీరు మనిషిని అనుమానించటం కంటే మనిషిని నమ్మడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అక్కడే సమస్య మొదలవుతుంది. ఆగస్టు 25 నుంచి 28 వరకు ఇదే విషయం మీ జీవితంలో ఒకసారి పరీక్షకు రావచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఈ 3 విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయమే చాలా ముఖ్యమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఏం సూచిస్తుందో చూద్దాం. ఆగస్టు 25 తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఆగస్టు 25 మంగళవారం. మేషరాశికి అధిపతి కుజుడు. అందుకే ఈ రోజున మీలో వేగం ఎక్కువగా ఉండొచ్చు. ఉదయం నుంచే ఏదో ఒక పని పూర్తి చేయాలి అనే ఆలోచన, ఎవరికి సమాధానం ఇవ్వాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక సమస్యను వెంటనే పరిష్కరించాలి అనే ఆలోచనలు రావచ్చు. కానీ ఇక్కడే మొదటి ప్రమాదం ఉంది. మీరు తొందరగా తీసుకునే నిర్ణయం సరైనదే కావచ్చు, కానీ ఆ నిర్ణయం తీసుకునే సమయం మాత్రం సరైనది కాకపోవచ్చు. ముఖ్యంగా ఎవరో ఒకరు మీ దగ్గరకొచ్చి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, ఇప్పుడే డబ్బు పెట్టండి, ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అని చెప్పే పరిస్థితి వస్తే అక్కడే ఆగండి. వెంటనే డబ్బు పెట్టకండి, వెంటనే సంతకం చేయకండి, వెంటనే మాట ఇవ్వకండి. ముందుగా వివరాలు అడగండి, ఆధారాలు చూడండి, అవసరమైతే మరొకరి సలహా తీసుకోండి. ఎందుకంటే కుజుడు వేగం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే శని మాత్రం ఒక్కసారి ఆగి ఆలోచించు అని సూచిస్తున్నాడు. ఇదే ఇస్తున్నాడు. ఇదే ఈ 4 రోజుల్లో మీకు మొదటి పరీక్ష. మరో విషయం, ఉద్యోగంలో పై అధికారితో లేదా సహోద్యోగితో చిన్న మాట పట్టింపు రావచ్చు. మీరు చెప్పింది తప్పు కాకపోవచ్చు, కానీ చెప్పే విధానం వల్ల సమస్య రావచ్చు. అందుకే ఆ రోజు మీ మాటలో కోపం కంటే స్పష్టతుండాలి. ఇంట్లో కూడా ఎవరో మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే వెంటనే కోపంగా స్పందించకండి. ఎందుకంటే మీరు కోపంలో చెప్పే ఒక మాట తర్వాత చాలా రోజుల పాటు గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. మీకు ఆగస్టు 25న ఎదురయ్యే వ్యక్తి లేదా సంఘటనను తక్కువగా అంచనా వేయకండి. అది మీకు ఒక హెచ్చరికను కూడా ఇవ్వవచ్చు. అదే సమయంలో ఒక అవకాశాన్ని కూడా చూపించొచ్చు. ఇప్పుడు రెండో రోజు ఆగస్టు 26.
ఈ రోజున బుధుడి ప్రభావం మీ మాటలు, సంభాషణలు, పరిచయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయం జరగవచ్చు. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడొచ్చు. పాత పరిచయం కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు. గతంలో మీకు బాధ కలిగించిన వ్యక్తి కావచ్చు. లేదా మీరు ఎప్పుడూ వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇక్కడే జాగ్రత్త. ఎందుకంటే మాటలు మారాయని మనసు కూడా మారిందననుకోవద్దు. ఎవరైనా చాలా మధురంగా మాట్లాడుతున్నారని వెంటనే పాత నమ్మకాన్ని తిరిగి ఇవ్వకండి. ముందుగా వారి ప్రవర్తన చూడండి. వారు చెప్పేది నిజమా? వారి పని వారి మాటకు సరిపోతుందా? వారికి మీతో అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతున్నారా? లేక నిజంగా మీ మంచిని కోరుతున్నారా? ఈ తేడాను గమనించాలి. ప్రేమ విషయంలో ఉన్న మేషరాశి వారికి కూడా ఈరోజు ఒక పాత పరిచయం మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ వెంటనే భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే గతంలో జరిగిన బాధ మళ్లీ రాకుండా జాగ్రత్త పడటం కూడా మీ బాధ్యతే. వివాహం కాని వారికి కుటుంబం నుంచి ఒక సంబంధం గురించి చర్చ రావచ్చు. అక్కడ కూడా తొందరపడకండి. వ్యక్తి స్వభావం, కుటుంబ పరిస్థితి, బాధ్యత తీసుకునే తీరు అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదే. వివాహమైన వారికి జీవిత భాగస్వామితో చిన్న అపార్థం రావచ్చు. కానీ ఒక మంచి విషయం ఉంది. మీరు గట్టిగా మాట్లాడకుండా కొంచెం ప్రశాంతంగా మాట్లాడితే అదే సమస్య పెద్దది కాకుండా ఆగిపోవచ్చు. ఇక్కడ మీకొక ముఖ్యమైన సందేశం. ప్రతి సమస్యకు సమాధానం గట్టిగా మాట్లాడటం కాదు. కొన్ని సమస్యలకు సమాధానం కొంచెం నిశ్శబ్దంగా ఉండటం. ఆగస్టు 27. అసలు అవకాశం ఇక్కడే కనిపించొచ్చు. ఇప్పుడు 3వ రోజు. ఆగస్టు 27 గురువారం. ఈ రోజుని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ సమయంలో కుటుంబం, భవిష్యత్తు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక భద్రత వంటి విషయాలు మీ ఆలోచనలోకి బలంగా రావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న సమాచారం రావచ్చు. ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఒక ఉద్యోగ సమాచారం రావచ్చు. పాత కస్టమర్ మళ్లీ సంప్రదించవచ్చు. ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. డబ్బు కంటే విలువైనది దొరకబోతోంది అనే మాటకు అసలు అర్థం బయటపడుతుంది. ఆ వ్యక్తి మీ చేతిలో డబ్బు పెట్టకపోవచ్చు. కానీ మీ వ్యాపారానికి ఒక మంచి పరిచయం ఇవ్వచ్చు. ఆ వ్యక్తి మీకు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు. కానీ ఉద్యోగం వచ్చే దారిని చూపించొచ్చు. ఒక సలహా మీకు ₹1 కూడా ఇవ్వకపోవచ్చు. కానీ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించొచ్చు. అందుకే ఈ రోజున మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దీనివల్ల నాకు ఇప్పుడే ఎంత డబ్బొస్తుంది అని మాత్రమే చూడకండి. దాని బదులు ఇది నా భవిష్యత్తుకి ఎంత ఉపయోగపడుతుంది అని ఆలోచించండి. అదే మీకు పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యత రావచ్చు. మొదటది భారంగా అనిపించొచ్చు. కానీ అదే బాధ్యత మీ ప్రతిభను పై అధికారులకు చూపించే అవకాశం కావచ్చు. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి ఒక సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు పాత కస్టమర్ నుంచి మళ్లీ పని రావచ్చు. లేదా కొత్త కస్టమర్ పరిచయం కావచ్చు. చిన్న అవకాశాన్ని వదిలేయకండి. ఎందుకంటే పెద్ద మార్పులు చాలాసార్లు చిన్న అవకాశాల రూపంలోనే వస్తాయి. కానీ ఇక్కడొక ప్రమాదం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మాట మీద మాత్రమే ఆధారపడకండి. ఎవరికి ఎంత వాటా, ఎవరి బాధ్యత ఎంత, డబ్బు ఎక్కడ్నుంచొస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అన్నీ స్పష్టంగా రాతపూర్వకంగా ఉంచండి. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మకపోవటం కాదు, మీ భవిష్యత్తును రక్షించుకోవటం. ఇది రెండింటికి తేడా ఉంది. నమ్మకం ఉండాలి, కాని లెక్కలు కూడా ఉండాలి. ఈ మాట మేషరాశివారు ఈ 4 రోజుల్లో గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 28. డబ్బు విషయంలో అసలు పరీక్ష ఇప్పుడు 4వ రోజు. ఆగస్టు 28 శుక్రవారం. ఈరోజు కుటుంబం, సౌఖ్యం, డబ్బు, సంబంధాలు వంటి విషయాలు ముందుకు రావచ్చు. ఇంటికి సంబంధించిన ఖర్చు రావచ్చు. వాహనం గురించి ఆలోచన రావచ్చు. ఆస్తి గురించి చర్చ రావచ్చు. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ ఇక్కడే రెండవ పెద్ద హెచ్చరిక. మీకు డబ్బు వచ్చినప్పుడు మొత్తం ఒకేసారి ఖర్చు చేయకండి. ముఖ్యంగా ఇతరుల మాట విని పెట్టుబడి పెట్టకండి. నన్ను నమ్ము, నీ డబ్బు సురక్షితం, ఇప్పుడే పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుంది అని ఎవరైనా చెప్పినా వెంటనే నమ్మకండి. ముందుగా పత్రాలు చూడండి, వివరాలు తెలుసుకోండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో కనిపిస్తున్న ప్రధాన హెచ్చరిక మీరు డబ్బు సంపాదించలేరని కాదు, సంపాదించిన డబ్బును తప్పు వ్యక్తిని నమ్మి కోల్పోకూడదని. ఇది చాలా పెద్ద తేడా. ఇప్పుడసలు శుభసూచన. ఇంతవరకు హెచ్చరికలు చెప్పాం. ఇప్పుడు మీకొచ్చే శుభసూచనేంటో చూద్దాం.
మేషరాశివారికి ఈ సమయంలో డబ్బు కంటే విలువైన ఒక వ్యక్తి లేదా అవకాశం జీవితంలోకొచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎవరో మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఆ అవకాశం ఎంత పెద్దదో మొదట తెలియకపోవచ్చు. ఒక చిన్న పరిచయం కావచ్చు, ఒక చిన్న మాట కావచ్చు, ఒక చిన్న సమాచారం కావచ్చు. కానీ అదే తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక ఉద్యోగంలో చేరటం కంటే మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి దొరకటం గొప్పది. ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు రావటం కంటే ప్రతి నెల ఆదాయం వచ్చే మార్గం దొరకటం గొప్పది. పెద్ద లాభం రావటం కంటే పెద్ద నష్టం తప్పించుకోవటం కూడా అదృష్టమే. అందుకే ఈ 4 రోజుల్లో మీకొచ్చే ప్రతి అవకాశాన్ని డబ్బుతో కొలవకండి. కొన్ని అవకాశాల విలువ కాలం గడిచిన తర్వాతే తెలుస్తుందే. కుటుంబం విషయంలో ఒక ముఖ్యమైన విషయం, గురుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల కుటుంబం, ఇల్లు, తల్లి, ఆస్తి, వాహనం, మనశ్శాంతి వంటి విషయాలు ముఖ్యంగా మారవచ్చు. ఇంటికి సంబంధించిన ఒక నిర్ణయం ముందుకు రావచ్చు, ఇంటి మరమ్మతులు కావచ్చు, వాహనం కొనటం కావచ్చు, స్థలం గురించి ఆలోచించటం కావచ్చు, కుటుంబ సభ్యుడి భవిష్యత్తు గురించి నిర్ణయం కావచ్చు. కానీ ఆస్తిపత్రాలు, రిజిస్ట్రేషన్, అప్పులు, కుటుంబ భాగస్వామ్యాలు ఇలాంటి విషయాల్లో ఎవరో చెప్పిన మాట విని వెంటనే డబ్బు పెట్టకండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతైతే నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఒక పెద్ద మనిషి మీకు ఒక మాట చెప్పొచ్చు. మొదట అది మీకు నచ్చకపోవచ్చు. కానీ ఆ మాటలో నిజం ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు నచ్చని సలహానే మీకు పెద్ద నష్టం రాకుండా కాపాడే సలహా కావచ్చు. కుటుంబంలో ప్రతి విషయంలో చివరి మాట మీదే ఉండాలనే పట్టుదల వద్దు. కొన్ని సందర్భాల్లో ఒక అడుగు వెనక్కి వేయడం ఒక పెద్ద సమస్యను ముందే ఆపేస్తుంది. ప్రయాణంలో కూడా ఒక అవకాశం. ఈ 4 రోజుల్లో ప్రయాణం చేయాల్సొస్తే ఒక విషయం గుర్తుంచుకోండి. మీరొక దేవాలయానికి వెళ్ళవచ్చు, పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు, కుటుంబ కార్యక్రమానికి వెళ్ళవచ్చు, లేదా ఒక ముఖ్యమైన పని కోసం బయటికెళ్ళవచ్చు. అక్కడ అనుకోకుండా ఒక వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆ పరిచయం మీకు తర్వాత ఉపయోగపడొచ్చు. ఒక ఉద్యోగ సమాచారం రావచ్చు, ఒక వ్యాపార అవకాశం తెలిసి రావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా వెతుకుతున్న ఒక పరిష్కారం ఎవరో చెప్పొచ్చు. అందుకే ప్రయాణంలో కలిసే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి పరిచయాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. వినండి, గమనించండి, పరిశీలించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో 3 బంగారు నియమాలు. మొదటిది, డబ్బు విషయంలో ఎవర్నీ ఆధారాలు లేకుండా నమ్మకండి, ఎంత దగ్గర వ్యక్తి అయినా సరే. రెండోది, మీ ముందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి, దాని భవిష్యత్తు విలువను చూడండి. మూడోది, కోపంలో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకండి. ఒకసారి కోపం తగ్గిన తర్వాత అదే విషయం మరోలా కనిపించొచ్చు. ఈ 3 విషయాలు పాటిస్తే ఈ 4 రోజుల్లో ఎదురయ్యే పరీక్షను మీరు సులభంగా దాటవచ్చు. ఇప్పుడు పరిహారాలు. మంగళవారం ఉదయం స్నానం చేసి హనుమంతుని లేదా సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ప్రార్థించండి. వీలైతే ఆలయానికి వెళ్లి ఎరుపు పువ్వులతో పూజ చేయండి. ఓం శ్రీ హనుమతే నమః అని 108 సార్లు జపించవచ్చు. కోపాన్ని తగ్గించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం ఇవి కూడా మంచి సాధనలుగా భావించవచ్చు. గురువారం ఒక పెద్ద మనిషి లేదా గురువు ఆశీర్వాదం తీసుకోండి. మీ శక్తికి తగ్గట్టుగా అవసరంలో ఉన్నవారికి ఆహారం లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయవచ్చు. తల్లిదండ్రులను గౌరవించండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. శుక్రవారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. ఇంట్లో అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. డబ్బు విషయంలో అబద్ధం చెప్పకుండా ఉండండి. ఎవరి హక్కును తీసుకోకుండా ఉండండి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీరు సమర్పించి నమస్కరించవచ్చు. మీకు వీలైనంతవరకు అన్నదానం చేయండి. ఆకలితో ఉన్నవారికి వారికి ఆహారం ఇవ్వండి. చివరి మరియు అత్యంత ముఖ్యమైన విషయం, మేషరాశివారు ఆగస్టు 25, 26, 27, 28 తేదీల్లో జరిగే చిన్న సంఘటనలను కూడా గమనించండి. ఎవరు మీ దగ్గరకు వస్తున్నారు? ఎవరు ఏ మాట చెబుతున్నారు? ఏ అవకాశం మీ ముందుకు వస్తోంది? ఎక్కడ మీరు డబ్బు ఖర్చేయబోతున్నారు? ఎవరిని మీరు వెంటనే నమ్మాలననుకుంటున్నారు? ఈ విషయాలన్నీ గమనించండి. ఎందుకంటే ఒకవైపు మీ నమ్మకాన్ని పరీక్షించే వ్యక్తి రావచ్చు, మరోవైపు మీ భవిష్యత్తును మార్చే వ్యక్తి కూడా రావచ్చు. ఇద్దరూ ఒకే సమయంలో మీ జీవితంలోకొస్తే అప్పుడు మీరు తేడాను గుర్తించాలి. అందుకే ఈ 4 రోజుల్లో మంచితనం ఉంచుకోండి,
కానీ అమాయకత్వాన్ని మాత్రం వదిలేయండి. నమ్మకం ఉంచండి, కానీ పరిశీలన లేకుండా నమ్మకండి. అవకాశాన్ని స్వీకరించండి, కానీ తొందరపడి డబ్బు పెట్టకండి. ముఖ్యంగా మీకొచ్చే అవకాశం డబ్బు రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక మనిషి రూపంలో రావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక వార్త రూపంలో రావచ్చు, ఒక సలహా రూపంలో రావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక తలుపు తెరుచుకునే రూపంలో రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఏ చిన్న విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. మీకు ఈ మధ్యకాలంలో ఎవరో మళ్ళీ సంప్రదించారా? కొత్త ఉద్యోగం గురించి సమాచారం వచ్చిందా? వ్యాపారంలో కొత్త పరిచయం ఏర్పడిందా? లేదా ఎవరినైనా నమ్మాలా వద్దా అనే సందేహం మీకు కలుగుతోందా? అయితే ఈ వీడియోలో చెప్పిన సూచనలను ఒక్కసారి గుర్తుచేసుకోండి. మీ జీవితంలో ఇలాంటి సంఘటన ఇప్పటికే జరిగి ఉంటే వ్యాఖ్యలలో మీ అనుభవాన్ని తెలియజేయండి. మీ అనుభవం మరో మేషరాశివారికి కూడా ఉపయోగపడొచ్చు. మేషరాశివారికి ఈ వీడియో ఉపయోగపడుతుందనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, రాశిఫలాలు మరియు భక్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే భక్తి న్యూస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందాలంటే గంట గుర్తును నొక్కండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. మీ మంచితనం మీ బలం, మీ జాగ్రత్త మీ రక్షణ, మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఓం శ్రీ ఆంజనేయాయ నమః.